హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో మొజనైట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. బీట్స్కి పర్ల్స్కి వేటితో అయినా కానీ సెట్ అవ్వాలి అనుకుంటే మొజనైట్స్ ఆర్ ద బెస్ట్. రెగ్యులర్గా ఉండకూడదు, కాస్త యూనిక్గా కనిపించాలి అనుకుంటే మొజనైట్స్ ఆర్ ద బెస్ట్ అండ్ ట్రెండింగ్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మన 4 బ్రాంచెస్లో ఉంటాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నేను కలెక్షన్ అంతా కూడా మన మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మన మలక్పేట్ వచ్చేసి మెట్రో పిల్లర్ నంబర్ 1464కి ఆపోజిట్లో ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా, ఈ బ్రాంచ్ అనే కాదు ఏ బ్రాంచ్ అడ్రస్ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా మొజనైట్స్ అన్నాను కదా, నీట్గా బీట్స్తో వేసుకుంటే చాలా బాగుంటాయండి. మొజనైట్స్ ఎప్పుడు కూడా మంచి ఎమరాల్డ్ బీట్స్, అది కూడా బటన్ షేప్లో 4 లైన్స్లో వచ్చేసాయి. మధ్యలో చూడండి పర్ల్ బాల్స్ విత్ గోల్డెన్ బాల్స్ అటు ఇటు. సో ఇలా 3 పర్ల్ బాల్స్ విత్ వాటి సైడ్స్కి గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్లో ఉంది. 2 లైన్స్ ఆఫ్ మొజనైట్స్, మధ్యలో గ్రీన్ బీడ్, ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ వచ్చాయి. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ ఒకటి వచ్చింది చూసారా, అది కూడా సీజెట్స్. కింద హ్యాంగింగ్ చూడండి, గ్రీన్ బీడ్స్, పర్ల్ బాల్స్. గ్రీన్ బీడ్ వచ్చిన దగ్గర పర్ల్ బాల్స్ వచ్చేసాయి, పర్ల్ బాల్ వచ్చిన దగ్గర గ్రీన్ బీడ్స్ అనమాట, స్మాల్ సైజ్వి. నీట్గా ప్యాటర్న్ అయితే చాలా క్లాసీగా ఉంది. గ్రాస్ వెయిట్ 83 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చింది కానీ మాకు బీడ్స్ ఈ కలర్లో ఉండకూడదు, అలాంటి కస్టమైజేషన్ అయితే ఉంటుంది కదండి, అలా ఏదైనా ఉన్నా వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ప్యాటర్న్ రష్యన్ ఎమరాల్డ్స్ ఉంటాయి కదండి, లైట్ కలర్ 5 లైన్స్లో కటింగ్ బీడ్ స్టైల్ అన్నమాట. మధ్యలో పర్ల్ బాల్స్ వచ్చాయి. హారం అంతా ఇలాగే. పెండెంట్ చూడండి, పెండెంట్ డ్రాప్ షేప్, మధ్యలో గ్రీన్ స్టోన్ అంటే గ్రీన్ బీడ్, వాటిపైన ఫ్లోరల్ కార్వింగ్ వచ్చేసింది. అటు ఇటు పీకాక్, పైన ఫ్లవర్, కింద ఒక 2 లైన్స్ ఆఫ్ మనకి సీజెట్స్ డ్రాప్ షేప్లో, ఓవల్ షేప్లో స్మాల్ సీజెట్స్ కూడా వచ్చాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, బిగ్ సైజ్లో పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ అలాగే గ్రీన్ బీడ్స్ వచ్చాయి. అలాగే 0 సైజ్ పర్ల్స్ కూడా ఎంత నీట్గా కనబడుతుందో. గ్రాస్ వెయిట్ 94 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి గ్రీన్ బీడ్స్ 3 లైన్స్లో వచ్చేసాయి. మనకి బటన్ కటింగ్ స్టైల్ ఉంటుంది కదా అలా. అండ్ మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్ మధ్యలో చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ డ్రాప్ షేప్లో. నెక్స్ట్ లైన్ అంతా కూడా రూబీ స్టోన్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూడండి, ఒక మంచి మొజనైట్ ఇచ్చేసి వాటికి స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. ఇటు కూడా అంతే, మనకి మొజనైట్ స్మాల్ సైజ్లో పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ షేప్. అండ్ ఇవన్నీ ఏంటంటే చాలా క్లాసీగా ఉంటాయండి జ్యువెలరీ. వేటిపైకైనా మీరు లెహెంగాస్ పైకి కూడా వేసుకోవచ్చు, అంత యూనిక్గా ఉంటాయి. గ్రాస్ వెయిట్ 50 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ 4 లైన్స్ ఆఫ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయండి, ఎమరాల్డ్ బీడ్స్. మనకి వీటిపైన మొజనైట్స్ ఇలా లీఫ్ లాగా అక్కడక్కడ ఇచ్చారు. లాస్ట్ లైన్ పర్ల్స్ వచ్చేసాయి, పర్ల్ బాల్స్తో ఒక లైన్ ఇచ్చేసి వాటి నుంచి హ్యాంగ్ అయ్యేది కూడా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్. మెయిన్ పెండెంట్ మాత్రం మ్యాంగో ప్యాటర్న్ పెండెంట్ అనమాట, కంప్లీట్ మొజనైట్స్. పైన కింద ఫ్లవర్స్ ఇచ్చారు, వాటిలో కూడా కంప్లీట్ మొజనైట్స్. లాస్ట్ అవుట్ లైన్ మాత్రం సీజెట్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ సైజ్ గ్రీన్ బీడ్స్. గ్రాస్ వెయిట్ 90 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 40 గ్రామ్స్. కానీ చూడ్డానికి ఇవేంటంటే మనకి రెగ్యులర్ లుక్ ఉండదు. మనం లాంగ్ హారం వేసుకుంటూ ఉంటాం, అవన్నీ రెగ్యులర్ ఎవరి దగ్గర అయినా ఉంటాయి. ఇలాంటి కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటాయండి. సో ఇది వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి, ఎక్స్క్లూసివ్ కలెక్షన్. మనకి ఒక లైన్ ఆఫ్ మొజనైట్స్ ఓవల్ షేప్లో, పైన అంతా కూడా గ్రీన్ బీడ్స్. నార్మల్గా పర్ల్స్ వస్తుంటాయి కదా, అలా కాకుండా గ్రీన్ బీడ్స్. కింద కూడా డ్రాప్ షేప్లో మొజనైట్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ అంతా చూడండి, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అంతా మొజనైట్సే, ఓవల్ షేప్, చుట్టూ ఫ్లవర్ లాగా మనకి మొజనైట్స్. హ్యాంగింగ్స్ ఇవేనండి, గ్రీన్ బీడ్స్, పర్ల్ బాల్స్. ఇదైతే ఎక్స్క్లూసివ్ కలెక్షన్. బ్రైడ్స్ మనకి పిక్చర్స్ హైలైట్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 179 గ్రామ్స్, నెట్ వెయిట్ 138 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి, 3 లైన్స్లో. ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో మనకి రూబీ బీడ్ అనమాట, స్మాల్ సైజ్లో. పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి పెండెంట్లో ఈ పెండెంట్ ఏంటంటే ఓవరాల్గా సీజెట్స్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. మొజనైట్స్ కూడా అలాగే ఉన్నాయి. మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్,
పక్క పక్కన రూబీ స్టోన్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ చూడండి గ్రీన్ బీడ్స్ అండ్ అలాగే పింక్ బీడ్స్. ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుందండి ఎవరికైనా. అండ్ ఈ కలర్ కాంబినేషన్లోనే మోస్ట్లీ మనకి అన్ని అవుట్ఫిట్స్ పైకి వచ్చేస్తాయి. లేదు యూనిక్గా కావాలి అనుకుంటే బ్లూ, పర్పుల్ అలాంటి బీడ్స్కి కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 73 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బ్లూ బీడ్స్ అనమాట. మనకి 3 లైన్స్లో నీట్గా బ్లూ బీడ్స్, మధ్యలో మొజోనైట్స్తో ఫ్లవర్స్ వచ్చేసాయి. పెండెంట్ చూడండి అమ్మవారి రూపం మాత్రమే గోల్డెన్ కార్వింగ్ యాంటిక్లో. అటు ఇటు పీకాక్స్, పైన మొజోనైట్స్, కిందంతా కూడా అలంకరణ మొజోనైట్సే. పైన పర్ల్ వచ్చేసింది. కింద చూస్తున్నారు కదా మనకి బ్లూ బీడ్స్ తీసుకున్నాం కదా, అదే లైట్ బ్లూ అండ్ పర్ల్స్. ఎంత బాగుందో అసలు. విక్టోరియన్ ప్యాటర్న్ ఇదంతా కూడా. మనకి గ్రాస్ వెయిట్ 59 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్. సో ఈ ప్యాటర్న్ చూడండి రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పింక్ పేస్టల్ బీడ్స్ అనమాట. గ్రీన్ ఎక్కువగా హైలైట్ అవుతూ పింక్ మనకి అక్కడక్కడ, అది కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్, ఎండింగ్లో ఇవ్వలేదు. మెయిన్ పెండెంట్ మనకి అంతా మొజోనైట్ పెండెంట్, మధ్యలో ఫ్లవర్ చూడండి గ్రీన్ స్టోన్, చుట్టూ ఒక లైన్ మొజోనైట్స్. మిగిలినవి అటు ఇటు పీకాక్ ప్యాటర్న్, ఐ దగ్గర రెడ్ స్టోన్స్ వచ్చాయి పీకాక్స్లో. మిగిలినవంతా సీజర్స్, హైలైట్ చేసే దగ్గర మొజోనైట్స్ వచ్చాయి. కింద చూస్తున్నారు కదా ఇక్కడే బీడ్స్ ఇవ్వకుండా ఒక హాఫ్ జుమ్కా ఇచ్చారు. వాటిలో మొజోనైట్స్ వచ్చాయి, ఒక లైన్ ఆఫ్ సీజర్స్ వచ్చాయి, సేమ్ గ్రీన్ బీడ్స్ మనకి. అండ్ అలాగే ఈ పేస్టల్ పింక్లో ఉన్నాయి కదా, అది హైలైట్ చేస్తున్నారు. పెండెంట్ హాఫ్ జుమ్కాస్ రావడం వల్ల చాలా యునిక్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. సో ఇది వచ్చేసి పర్ల్ బంచెస్తో వచ్చిందండి. మంచి పర్ల్స్ అండ్ అలాగే రూబీ బీడ్స్తో హెవీగా బంచ్ లాగా ఉంది. పెండెంటే హైలైట్ అసలు. డిటాచబుల్ పెండెంట్, మనకి కృష్ణుడు అలా గోమాత పైన కూర్చున్నట్టు. అటు ఇటు డక్స్ వచ్చేసాయి అండ్ చుట్టూ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, చక్రం లాగా ఉంది. అండ్ చుట్టూ ఈ పెటల్స్ రావడం వల్ల ఒక ఫ్లవర్ రూపం కూడా కనబడుతుంది. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా గ్రీన్, మనకి ఇక్కడ ఎలా అయితే రూబీ బీడ్స్ వచ్చాయో అవే రూబీ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 97 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, పర్ల్స్ నెక్లెస్ అనమాట. 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్, మధ్యలో మాత్రం ఇలా పంకిన్ బీడ్స్, గ్రీన్ పంకిన్ బీడ్స్ వచ్చాయి. పెండెంట్ చూడండి మనకి ఫ్లవర్ లాగా గ్రీన్ స్టోన్, చుట్టూ మొజోనైట్స్, కింద డ్రాప్ షేప్ గ్రీన్ స్టోన్, వీటిపైన ఫ్లోరల్ కార్వింగ్, చుట్టూ లైన్ ఆఫ్ సీజర్స్ అండ్ మొజోనైట్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 9 గ్రామ్స్. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్, బికాజ్ మీకు అంటే బీడ్స్లో ఈ ప్రైజింగ్ డీటెయిల్స్ కాస్త డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ ప్రైజింగ్ ఎస్టిమేషన్ కావాలి అంటే వాట్సాప్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. మరొకసారి చూసుకొని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద సింపుల్ ప్యాటర్న్. మంచి చైన్, అంతా పర్ల్స్ అండ్ లైట్ గ్రీన్ ఎమరాల్డ్ బీడ్స్ అనమాట. ఎంత బాగుందో చూడండి. సింపుల్ చైన్. పెండెంట్ అయితే మనకి గ్రీన్ స్టోన్, చుట్టూ లైన్ ఆఫ్ సీజర్స్, అటు ఇటు ఫ్లవర్స్ విత్ సీజర్స్. కింద చాంద్ చూస్తున్నారు కదా అంతా కూడా మొజోనైట్స్తో వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్. ఎంత బాగుందో అండి లుక్ అయితే. హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్. ఇవేంటంటే పిల్లలకి వేసుకోవచ్చు, మనము వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు అండి. షర్వానీస్ పైకి కూడా అంత అర్థం కాదు, అంత బాగుంటుంది వేసుకుంటే. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా మనకి బీడ్స్ అనేవి డైమండ్ షేప్లో చాలా హెవీగా పెద్ద పెద్ద బీడ్స్, గ్రీన్ బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ అనమాట. మధ్యలో స్మాల్ పర్ల్స్ వచ్చాయి. పెండెంట్ చూస్తున్నారు కదండి ఇలా గోపురం లాగా ఒక బాక్స్ వచ్చేసింది. పైన అంతా ఫ్లోరల్స్, అటు ఇటు ఫ్లోరల్సే. వెనకాల మనకి గ్రీన్ బీడ్స్తో అల్లారు, అంటే ఆ బ్యాక్ డ్రాప్ అంతా కూడా. అక్కడ అమ్మవారు, సైడ్స్కి అంతా కూడా పీకాక్స్ అండ్ ఫ్లోరల్స్ సీజర్స్తో. ఎంత బాగుందో చూడండి. మనకి డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 63 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్. మనకి రాణిహార్ లేదా సాత్లాడా అంటూ ఉంటారు కదా, ఇది పాంచలాడా అండి. 5 లైన్స్లో వచ్చేసాయి. పైనుంచి 5 పర్ల్స్, కింద ఒక మనకి ఇలా సీజర్స్తో ఒక లైన్ ఇచ్చేసి 5 లైన్స్, వాటికి మొజోనైట్ స్టోన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్, వాటికి చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసాయి. 5 లైన్స్లో ఎంత చక్కగా ఉందో. మీకు వేరేది ఏమీ అవసరం పడదండి. ఇలాంటి సెట్ పెట్టుకున్నారంటే పట్టు శారీ అయినా కానీ హెవీగా అయిపోతుంది, అంటే కింద నుండి పై వరకు ఉంటుంది కాబట్టి. సో వీటి వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 90 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 38 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3 లైన్స్లో గ్రీన్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో రూబీ బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్స్
జువెల్స్ అనమాట. మెయిన్ పెండెంట్ చూడండి, మనకి అటు సీజర్స్ రౌండ్ చక్రం లాగా, మధ్యలో రెడ్ గ్రీన్ స్టోన్స్, పైన మాత్రం డ్రాప్ షేప్తో వచ్చింది. నీట్గా క్లాసీగా ఉండాలి, ఓవర్గా అనిపించకూడదు. కొందరు క్లాసీ జ్యువెలరీ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 7 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి మోజోనైట్స్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.